మహానటి విలాసవ దారి దారి భూపాలు బాబాలు ఏమిటి రాజు పండి పండే 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 పండే. పోనీలే సూత్రం, వీరు ఈ శ్లోకాన్ని పూర్తి చేస్తున్నారేమో చూస్తాను. వీళ్ళ వట్టి భూపాలు బాబాలు తమరు కాస్త క్షమించండి. తారసెలినప్పుడల్లా మా మహానటిని ఎందుకు ఇలా ఆపుతారు? వృధాగా ఆగ్రహించక సూత్రం, శ్రద్ధగా గ్రహించుకో. ఆ పల్లకి గౌరవంతో విలాసవతికి మహానటి అని, ఈ ఛత్ర చామర ఢంగా దివిటీలతో నాకు మహాకవి అని రాజదత్త బిరుదులు. అయితే ఏముంది, సాటి బిరుదాంకితులం. మేము తారసిల్లినప్పుడల్లా నేను ఆమెను ఆశీర్వదించక ఎలా చెప్పు. అలాగండి. అలాగేమిటి చూడండి, ఇలా ఎగాదిగా చూడమేనండి తమ ఆశీర్వాదం. అదేంటి సూత్రం, అందరి చూపుల్ని ఆకర్షించి ఆ అందాన్ని చూచి శ్రవణానందంగా వదటం చాలా కూడని పని. ఈ కన్యామణికి మా భరతాచార్యుల వారు దీక్షనిచ్చారు. ఈమె జీవితం నాట్యగలకు అంకితం అయిపోయింది. అందుకని ఈ కన్య మీద ఎవ్వరూ కన్ను వేయకుండా మేము కాపలా ఉన్నాం. సూత్రం, నా గురించి నువ్వు ఇలా బాదులాడటం నాకేం బాగులేదు. బాగుండకపోతే పలకేకు పోదాం. నేరాను. ఏ నన్ను ఇలా ఆపినందుకు వీళ్ళ పాండిత్యం ఏమిటో నాకు తెలియాలి. ఏమండి, మీరు పెద్ద పండితులం అంటున్నారే, ఈ శ్లోకం అంటూ మీకు ఇంకా చిక్కలేదా అండి? జంతుషు కర్మణం విపాహ అంటే పూర్వజన్మలో చేసుకున్న కర్మలన్నీ జీవులకు విషమంగా పరిణమిస్తున్నాయి అని. ఇందులో రహస్యమేముంది? శుష్క వేదాంతం. ఇంతేనండి? ఇంకే. ఇంత మాత్రానికి నా బోటి పండితులు ఎందుకు, బాల వితంతువులు చాలు. ఆహా, మీ నోటికి తాళం వేయడానికి భగవంతుడు పంపినట్టే వస్తున్నారు వారు. ఎవరో ఆ తేదీ చూసారా? ఎవరు మహానుభావులు. అవును, మహాత్మా శరణు శరణు. లేనాయన, నేను నీ వంటి మానవుడని. అయినా నా కోరిక మీరే తీర్చాలి స్వామి, దయచేయండి. ఈ శ్లోకాన్ని చూడండి స్వామి. ఇక్కడ మా పండితులకు ఏమీ అర్థం కాలేదు. ఈ శ్లోకాన్ని పూర్తి చేసి దీని రహస్యం మీరే వెల్లడించాలి. ఏమిటి పూర్తి చేస్తున్నాడా ఏమిటి? శివ శిరసి శిరాంసి యానిరేదు శివ శివ తాని లుఠంతి గృద్ధపాదైషి అంటే శివుని తలపై ఏ తలలు ప్రకాశించాయో శివ శివ ఆ తలలు గ్రద్దల కాళ్ళచే దొరలుతున్నవి కదా అని. ఇంతేనా? ఎంత చక్కని ఊహండి. నేను అర్థం చేస్తుంటే నువ్వు మెచ్చుకుంటావే? ఇందులో తాత్పర్యం తేలందే. తన శిరస్సులో నర్పించి శివుని మెప్పించి ఘనుడయ్యాడు. తరువాత రాముల వారు పుట్టినప్పుడు ఆతలలకే గ్రద్దలు తన్నుకుపోయే గతి పట్టింది. అతడు పూర్వం చేసుకున్న కర్మఫలమేగా. మహాత్మా, తమరు మా సత్కారాన్ని స్వీకరించాలి. ఎందుకు? ఈ శ్లోకం నేను రచించలేదు. ఇది హనుమద్ రామాయణంలోని. పూర్వం హనుమంతుల వారు శిలాఫలకముల మీద రామాయణాన్ని రచించారు. అందులో ఒక ఫలకమిది. ఉన్న రహస్యాన్ని కూడా వెల్లడించారు. తమరు మా భోజరాజు గారి దర్శనానికి దయచేయాలి. కానీ మేము మీ రాజదర్శనం కోరి రాలేదు. అయినా మా ఆతిథ్యాన్ని తమరు మన్నించాలి. తప్పదు. ఇలా నిర్బంధించడం నాగరిక లక్షణం కాదు. నన్ను వెళ్ళనివ్వండి. ఆశ్చర్యంగా ఉంది. ఎవరో ఈ మహానుభావుడు. వారా? మహాకవి కాళిదాసు గారు. మహాకవి. ఏమిటా చూపులు? ఎవ్వరూ నీ మీద కనువేయకుండా నేను కాపలా ఉంటే నీవే ఇంకొకరి మీద కనువేస్తేలా? పద 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 పద. జయము జయం శ్రీ రాజాధిరాజ సింధుల కుమారరత్న సకల సామ్రాజ్య లక్ష్మీ లక్షణాలంకార విక్రమ ప్రతాప అర్ధిజన కల్పభూజ విద్వజ్రాజ శిఖామణి శ్రీ 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 భోజ మహారాజులకు బహుపరా సర్వగళా ప్రపూర్ణ
శారద శ్రీ 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 భరతాచార్యుల వారు శిలాఫలకాన్ని శుద్ధి చేయించి తీసుకువస్తున్నారు. సభ్యులు సావధాన్. ఏం మహారాజా, ఈ శ్లోకం మహాకవి పూరించినట్లే ఉన్నది. ఆహా, ఈ శ్లోకం పూరించిన మహాకవి ఎవరు? మహానుభావుడు ఆచార్యదేవ. అంతటి ప్రతిభావంతుని సత్కరించుకోవడానికైనా మనం నోచుకోలేదు. చూశారా, ఇందరు మంత్రులు, పండితులు, నటులు, కవులు ఉండి కూడా వారిని తీసుకురా. మహారాజా, మీరు చెప్పుడు మాటలు విని అతగాని గురించి అతిగా విచారిస్తున్నారు. నేను చెప్పేది వినండి. చూడ్డానికి అతడు ఒక పిచ్చివాడి వలె ఉన్నాడు. ఏమన్నారు? పిచ్చివాడా? మరి మన సత్కారం అంటే లక్షలు కదా. అంత ధనం విడిచిపెట్టుకొని పోయిన వాడు పిచ్చివాడు కాక ఏమవుతాడు? ఏమైనా మన చేతగాని పని వారు చేశారు కదండి. ఆచార్యదేవ, ఈ శ్లోకం హనుమద్ రామాయణంలోనిదన్నారు కదూ. ఆ గ్రంథం లభించే మార్గమైనా చూడాలి. ఏముంది, ఈ రాయి మన బ్రహ్మతటాకంలో దొరికిందన్నారుగా. మిగిలిన రాళ్ళన్నీ బయటపడే వరకు చెరువులోని నీళ్ళన్నీ ఊళ్ళోకి తోడిస్తే సరి. కవి రాక్షస, ఇంకా హాస్యమా? ఇంకా ఏమిటి, ఇక అంతా హాస్యమే. మన రాత కాకపోతే రామాయణాన్ని ఒక కోటి రాసిందట. కోటి. వినలేను దైవనింద. ఎవరా దైవం? కోటేనా? కోటి. చాలు 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 చాలు. ఓరి నరాజమా, కాళిదాసు మహాకవి, అతని వాక్ నిజమే, నమ్ముతాను. శరణు 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 శరణు. రామపదాబ్జ భక్తుడం రామచరిత్ర శిలాక్షరంబుగా భూమి చలంగజేసి పూజ్య మహాకవి వక్కునెల్ల ప్రజ్ఞామహిమంబులౌనను చాటగా మూర్ఖుల త్రుళ్ళనేల్చి నీ మహిమంబుచే మము తరింపగజేసి మారుతి. ఎక్కడున్నా సరే ఈ రాత్రికి ఆ మహాకవి దర్శనం చేసుకుని ధన్యుణ్ణి కావాలి. నాయనా కాస్తాగు. నాయనా, ఆ మహాకవి ఎక్కడున్నాడో చెప్పు. పాదపూజ చేసి బ్రహ్మరథం పట్టి తెచ్చుకుంటాం. ఈ వారి మీద మీకు అంత గౌరవం ఉంటే మరి ఆయన చెప్పినట్లు వింటారా? తప్పకుండా. వారి మాట జవదాటం. అయితే ఇప్పుడు వారు నన్నేమీ చెప్పవద్దన్న. ఇప్పుడు నన్ను వెళ్ళనిస్తే ఈ వారిని అడిగి మళ్ళీ వచ్చి చెప్తాను. అలాగే నాయనా, వెళ్ళిరా. ఏది, ఎక్కడా కనిపించడే? మనకు తెలియకుండా వచ్చాం. ఇది ఎన్నాళ్ళ నుంచో పాడు పెట్టిన ప్రాంతం అండి. అయినా భయం లేదు, వారు ఇక్కడే ఎక్కడో ఉంటారు. చూడాలి. చూడండి, ఈ వటవృక్షం చాలా చిత్రంగా ఉంది. ఏమిటో కవి రాక్షసులను. వీరు విశ్వరాజ శిఖామణి శ్రీ శ్రీ భోజ మహారాజు గారు. నేను బ్రహ్మరాక్షసుడను. ఇది నా గిరి. ఇక్కడ అడుగు పెట్టినవాడు నా ప్రశ్నలకు సమాధానం చెప్పి తీరవలేను, లేదా కదలనీయను. చెప్పు. 1 2 3 4 5 చెప్పు. ఏం చెప్పను? ఏమిటి ప్రశ్నలు?
మన్నించి శాంతించండి. ఏమి నీ ధైర్యం? అయితే సమాధానం చెప్పు. 1, 2, 3, 4, 5 ఏమిటి? సర్వ సృష్టికి నిమిత్త హేతు పంచభూతం. 1, 2 ఏమిటి? సర్వసాక్షి నేత్రము సూర్యచంద్రుడు. 1 ఏమిటి? సర్వేశ్వరుడు. ఓహో, అష్టమూర్తి ఈశ్వరుని ఆరాధించు పుణ్యమూర్తులు, మీకు ధన్యవాదాలు. ఆహా, సాక్షాత్కరించిన సరస్వతియే కాళిదాసు, బ్రహ్మయే భోజరాజు. మీరు కలిసి వచ్చుడి చేతనే నేను తరించాను. ఈ ముహూర్తం కోసమే వేచి ఉన్నాను. ఇక నా కర్తవ్యం నెరవేర్చుకుంటాను. జై సరస్వతి. ఈ శారదాదేవికి ఇక మీరే పూజారులు. సారస్వత ప్రచారము, లోక కళ్యాణము మీ వల్ల జరుగుగాక. ధన్యురాలివి, ఆశీర్వదించవలసిన నేను నేడు నీ నాట్య విశేషానికి నిన్ను ప్రశంసిస్తున్నాను. కారణం కనిపిస్తూనే ఉంది. కాళిదాసు వంటి మహాకవి సమక్షంలో ఏ కళైనా రాణిస్తుంది. అందుకేగా ప్రభు మిమ్మల్ని ప్రార్థించి శ్రీవారిని మా ఆశ్రమంలోనే నిలుపుకుంది. నిలకడలేని వాడను కదూ, నన్ను నిలుపుకునే భారం ఇక మీదే. మీకు ఆ భయం అక్కర్లేదు కవీంద్ర, మీరందరికీ కావలసిన వారే. ఆచార్య, సెలవా?